జగిత్యాల పట్టణంలోని ఇందిరా భవన్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఒక బలహీన వర్గానికి చెందిన యువకుడు వల్ల, పార్టీ నాయకుడు వల్ల చనిపోతే నేర నిర్ధారణ జరిగి శిక్ష పడింది. దానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కావాలనే పోలీసు వారిని వాడుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకులను టార్గెట్ చేస్తున్నారని అనడం సమంజసం కాదని అన్నారు. ఆ గ్రామ మా దామోదర్ రెడ్డి గారు రెస్పాండ్ ఎప్పుడైతే నన్ను ఉట్టంకిస్తూ జీవన్ రెడ్డి గారు కక్షపూజ వివరిస్తుంటే నాకు ఆశ్చర్యం కలిగినప్పుడు జీవన్ రెడ్డి గారు కక్షపూజ వివరిస్తే నీ మరి ఇట్లుండకపోతుంది అని చెప్పి అంటున్నాడు. తప్పు చేసిన కూడా తప్పు అనదంటే ఇట్లా అంటున్నాను. మీరు ఎన్ని దోపిడీలు చేసినా సహించుకుంటూ ఉండమంటారా? ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని వెలికి తీయాలని చెప్పి కోరుతుంది తప్పనాది. మిషన్ భగీరథ జరిగిన కుంభకోణం వెలికి తీయాలని చెప్పి తప్పనాది. యాదాద్రి పవర్ ప్రాజెక్టు జరిగిన కుంభకోణం వెలికి తీయాలని చెప్పి తప్పనాది. ఈ రాష్ట్రాన్ని ఏదైతే ఈ కమిషన్ కక్కుర్తితో అప్పుల ఊపిరి ఎట్లా జరిగింది అది వెలికి తీయాలని చెప్పి కోరుతున్నాం తప్పనాది. నాకు ఆ బాధ్యత లేదా? ఇక్కడ వాస్తవాలు మాట్లాడిన కక్షపూర్తి అనుకుంటున్నాడు మాంటున్నా. ఇక ధరవర్ష చరిత్ర బాగున్నది. మీరు ఇప్పుడే గింతగా ఉలికి పడితే మరి రాబోయే దినాలు ఇంకా మీ ఎన్ని బాగుతో చూడాల్సి వస్తుందో. అన్ని వెలికి వస్తాయి. ఏది దాగదు. అన్ని వెలికి వస్తాయి మీ బాగోతాలన్నీ. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడక ముందు మీ స్థితిగతులు ఏ విధంగా కూడా ఇవ్వాలి. ఏ స్థితిగతులు బిఫోర్ 2014 వాట్ వర్ యూ? బిఫోర్ 2014 వాట్ వర్ యూ? టుడే వాట్ యు ఆర్? 2014 పూర్వం మీ స్థితి ఆర్థిక స్తోమత ఏంటి? ఇవ్వాలి ఏంటి? మరి ఆ విధంగా ఆర్థిక స్తోమత పెంచుకునేటటువంటి ఒక మార్గాలు అందరి చూపెడితే బాగుంటుంది కదమ్మా. మీ శ్రమతో మీరు పైకి రావచ్చు, మాకు తెలియదు. మీ ఇంటలెక్చువాలిటీ, మీ మేధస్సుతో మీరు పైకి రావచ్చు అమ్మా. మీకున్న మేధస్సుతో ఏది ఇస్తుందో మీరు వందలు వేల కోట్లకు అధిపతి కావచ్చు. మీకు అందులో కొద్దిగా సామాన్య ప్రజానికాన్ని కూడా ఆ మేధస్సులో కొంత భాగం ఇట్లా పైకి రావచ్చురా నా లెక్క మీరు అని చెప్పి చూపెడితే మంచిగుంటుంది కదమ్మా. తెలంగాణ రాష్ట్ర సాధన కేవలం మీ కొరకే, మీ కుటుంబం కొరకే కాదు కదా. తెలంగాణ రాష్ట్ర సాధన కేవలం మీ కొరకు, మీ కుటుంబం కొరకే కాదు కదా. సామాన్య ప్రజానికం కూడా ఏదైతుందో ఆ ఫలాలు పొందాలవుతామా. మీరు వందల వేల కొరకు అధిపతులు అయితే మొత్తం తెలంగాణ బాగుపడ్డట్టేనమ్మా. మీరు విలాసవంతమైన జీవితం గడిపితే అందరూ అటువంటి విలాసవంతమైన జీవితం గడిపినట్టేనా? వాస్తవాలు మాట్లాడితే ఎందుకు కులికిపడడం అంటూ వాస్తవాలు మాట ఎందుకు కులికిపడడం చెప్పంటున్నా. గ్రహించండి, తెలుసుకోండి, గతంలో జరిగే పొరపాటు తెలుసుకోండి. యు రియలైజ్ పశ్చాత్తాపం. యేసుప్రభువు ఏం చెప్పిండో పశ్చాత్తాపాన్ని మించినటువంటి యొక్క శిక్ష ఇది లేదన్నారు. మీరు మరణం చేసుకోండి, మీతో ఏం పొరపాటు జరిగింది. పశ్చాత్తాపం అని ఇది మాతో పొరపాటు జరిగింది, ఇది జరిగి ఉండవలసింది కాదు, చేసి ఉండవలసింది కాదు. యు గో బ్యాక్ టు 2014. యు గో బ్యాక్ టు యువర్ ఒరిజినల్ పొజిషన్ 2014. తెలిసి వస్తుందమ్మా మీకు.